మీనాక్షి నటరాజన్ ఇప్పుడు మీ పేరు జూబ్లీ హిల్స్ ఆశావహుల్లో గుబులు రేపుతోంది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, రాహుల్ గాంధీ కోర్ టీంలో ముఖ్యురాలు. ఈమెను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో ఒకంత కంగారు మొదలైపోయింది. ఎలాంటి పైరువీలకు రికమెండేషన్స్కు ఆమె లొంగరనే టాక్ అయితే నడుస్తోంది. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలనే తపన ఆమెలో కనబడుతుందని కొనియాడుతున్నారు. పైగా ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత జరగనున్న మొదటి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. దీంతో ఆమె నియోజకవర్గ గెలిపే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ప్రజల్లో ఎవరికి మంచి ఆదరణ ఉందనే విషయాన్ని ఆమె తెలుసుకున్నారట. పార్టీని గెలుపు తీరాలకు చేర్చే నేతకి జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలని ఆమె ఇప్పటికీ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అధిష్టానానికి ఒక నివేదిక కూడా మీనాక్షి నటరాజన్ పంపారని తెలుస్తోంది. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు యమ టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. ఏ ఆధారంగా ఆమె నిర్ణయం తీసుకున్నారనే విషయంలో ఎలాంటి హింట్ బయటకు రాకపోవడంతో సీనియర్లు సైతం ఎవరికి టికెట్ కేటాయించబోతున్నారనే విషయంలో కనీసం అంచనా కూడా వేయలేకపోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే నాయకులకు గెలుపుపై ఆశలు పెరుగుతాయి. దీంతో వివిధ వర్గాలకు సంబంధించిన నేతలు తమకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదనే విషయంలో అధిష్టానానికి బయోడేటాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానికులే కాదు, పక్క నియోజకవర్గాల వారు, పక్క జిల్లాల వారు కూడా ఆసక్తి కనపరుస్తున్నారట. ఇప్పటికే గతంలో పోటీ చేసి ఓటమి చెందిన క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ తాను పోటీలో ఉన్నానని, అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. ఇక నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన పదవీ కాలం ఫిబ్రవరిలో ముగుస్తున్నటువంటి నేపథ్యాన ఉప ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి సాధించాలని పట్టుదలగా ఉన్నారట. ఇక నవీన్ యాదవ్ కూడా తనకు టికెట్ దక్కుతుందనే ఆశాభావంతో తన అనుచరులను యాక్టివ్ చేస్తున్నారు. గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కాబట్టి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమార్తె, ప్రస్తుత ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కోరుతున్నారట. అదేవిధంగా నాంపల్లికి చెందిన సీనియర్ మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరేగాక మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కూడా అవకాశం ఇస్తే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు వీళ్ళందరితో పాటు మరో 5గురు ఆశావహులు అంతర్గతంగా టికెట్ కోసం లాబియింగ్ ప్రయత్నాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లు తమ వద్దకు వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ టికెట్ ఆశావహులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా అధిష్టానం ఆలోచనకి ఒకే చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కోర్టులో బంతి ఉండడంతో ఆమె ప్రసన్నం కోసం ఆశావహులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే జూబ్లీ హిల్స్పై ఓ నిర్ణయానికి వచ్చినటువంటి ఆమె పూర్తి స్థాయి నివేదికను ఎవరికి టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమనే విషయం 3 పేర్లతో ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు, ముఖ్యనేత రాహుల్ గాంధీకి పంపినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో వడపోతులో తమ పేరు ఉందో లేదోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిందేనని తేల్చి చెప్పారు మల్లికార్జున ఖర్గే. ఇందుకోసం రేసులో ఉన్న అభ్యర్థులపై వివిధ రకాల సర్వేలు చేయించాలని సూచించారట. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ మైలేజ్ కలిగిన వారికి టికెట్ కేటాయిస్తామని క్లారిటీ ఇచ్చేశారు ఖర్గే. అంతేకాదు ప్రజలతో మమేకమైన వారికే ఛాన్స్ అని నాయకులతో ఖర్గే నేరుగా చెప్పినట్లుగా సమాచారం. ఇక ఇదే సమయాన టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయాలని సూచించారట ఏఐసీసీ అధ్యక్షులు. మరి పార్టీ తీరుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కూడా ఊరుకునేది లేదని స్పష్టం చేశారట ఖర్గే. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు నేతల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారట. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూపులు కడుతూ పార్టీ విలువల్ని దెబ్బతీస్తున్నారని, ఇలాంటి వాటికి ఏఐసీసీ ఎట్టి పరిస్థితుల్లో భయపడబోదని తేల్చి చెప్పేశారట ఖర్గే. పార్టీ నాయకులు, కేడర్ మధ్య ఎవరైనా సరే అపోహలు సృష్టిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారట ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.